ఒక్క పిలుపు ఇస్తే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచంలోని సంస్థలన్నీ క్యూ కట్టే పరిస్థితి ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అదే జగన్ పిలుపునిస్తే రాష్ట్రంలో కాలు కూడా పెట్టకుండా పారిపోతారని విమర్శించారు. గతంలో పెట్టుబడులు పెట్టిన వారంతా జైల్లో రూమ్మేట్స్ గా తయారైన ఘటనలున్నాయని ఎద్దేవా చేశారు చంద్రబాబు నాయుడు. ఈరోజు మనకు పిలిపిస్తే ప్రపంచమంతా వచ్చి పెట్టుబడులు పెట్టే పరిస్థితికి వచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి పిలిపిస్తే మన రాష్ట్రానికి కాలు కూడా పెట్టరు, పారిపోయే పరిస్థితి వస్తారు. ఇంత మునుపు జరిగిన సంఘటనలు మీరు చూస్తే ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వాళ్ళందరూ ఇంతో కూడా జైల్లో బెంచ్మేట్స్గా రూమ్మేట్స్గా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. అలాంటి వ్యక్తి ఇతను. ఇలాంటి వ్యక్తి చూసిన తర్వాత ఎవరు పెట్టరు. ఎవరైనా సరే ఒక ఆత్మ గౌరవం కోసం ఆలోచిస్తారు. లోటస్ పాండ్ లో పెద్ద ఎస్టేట్ కట్టుకున్న జగన్ మహాకుట్రలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజలకు సేవ చేయాలన్న ఆశయం లేదన్న చంద్రబాబు 4 రోజులు అసెంబ్లీకి వచ్చి కూర్చునే ఓపిక లేక బాయ్కాట్ చేసిన పరిస్థితి ఉందన్నారు. లోటస్ పాండ్ అయితే చాలా హ్యాపీ. ఒక పెద్ద ఎస్టేట్ కట్టుకున్నాడు. అక్కడ ఈయనకి అనుకూలమైన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇద్దరూ కలిసి మహాకుట్రలు చేస్తున్నారు. నేను ఒకటే చెప్పా, మీరు 100 మంది అయినా ఏ కుట్ర చేసినా మమ్మల్ని ఏమీ చేయలేరు. అది మా నిబద్ధత, అది మా నీతి నిజాయితీని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. అయితే ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే పరిస్థితికి వస్తున్నారు. వల్గర్గా మాట్లాడుతున్నారు. ప్రతిరోజు ఆయన మాటల్లో మీరు చూడండి, నేను ముఖ్యమంత్రి అయిపోవాలి, ఇది నా కళ, నా జీవిత ఆశయం, ప్రజలకు సేవ చేయడం ఆశయం కాదు. కానీ కనీసం పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కాని వ్యక్తి కనీసం నేర్చుకోవాలన్న ఆలోచన కూడా లేదు. 4 రోజులు అసెంబ్లీకి వచ్చాడు, కూర్చునే ఓపిక లేదు. అక్కడి నుంచి బాయ్కాట్ చేశాడు. కనీసం వేరే ఎమ్మెల్యేలు వస్తే ఆ ఎమ్మెల్యేలు ఎక్కడ తెలుగుదేశం పార్టీతో కలిసిపోతారని మళ్ళీ వాళ్ళందరినీ పోవద్దని నిబంధన పెట్టే పరిస్థితికి వచ్చాడు. ఎవరిని నమ్మడు. అతను నీడను కూడా అతను నమ్మే పరిస్థితులు